హలో అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ కోకిల సంజయ్. ఈరోజు ఈ వీడియోలో చాలా ఈజీగా శారీ బాక్స్ ప్లీటింగ్ ఎటువంటి శారీ అయినా సరే ఏ విధంగా చేసుకోవాలో ఈరోజు ఈ వీడియోలో కొన్ని ట్రిక్స్ అండ్ టిప్స్తో చాలా ఈజీగా మీతో షేర్ చేసుకుంటున్నాను. ఫస్ట్ టైం మన ఛానల్ని ఎవరైతే వాచ్ చేస్తుంటే అటువంటి వాళ్ళు తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేశారంటే, అలాగే పక్కనే ఉన్న బెల్ బటన్లో ఆల్ ఆప్షన్ కనుక క్లిక్ చేశారంటే ఇలాంటి మరెన్నో వీడియోస్ అంతా మీకు నోటిఫికేషన్లో వస్తాయండి. ఇప్పుడు అసలు ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా? లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. వన్స్ మనకి ఇప్పుడు మెజర్మెంట్స్ అయితే ఫస్ట్ మనకు కావాల్సింది శారీ ప్రీప్లేటింగ్ చేసుకోవాలి అనుకుంటే కనుక షోల్డర్ పాయింట్ ఇక్కడ నుండి ఇక్కడికి మనం టేప్ సహాయంతో ఎంతైతే హైట్ పెట్టుకుంటామో అంత మనం మెజర్మెంట్ తీసుకోవాలి. అదొక మెజర్మెంట్ కావాలి. ఆ తర్వాత మనము వేస్ట్ మెజర్మెంట్ కూడా ఒకసారి తీసుకోవాలి. ఒకవేళ బయట కస్టమర్స్కి ఎవరికైనా చేయాలి అనుకుంటే కనుక ఈ 2 మెజర్మెంట్స్ ఉంటే సరిపోతుందండి. చూస్తున్నారు కదా, ఈ 2 మెజర్మెంట్స్ తీసుకోవాలి. అలాగే ఒకవేళ మనం మెజర్మెంట్ తీసుకోవాలి అనుకుంటే మనకి మెజర్మెంట్స్ అంతా అంటే టేప్ అవసరం లేదండి. సో ఒక్కసారిగా షోల్డర్ పాయింట్ తీసేసుకొని వేస్ట్ చూసుకొని మనం పెట్టుకొని మనమే కాబట్టి ముందుగా మనం ఎంతైతే వస్తుందో ఫుల్ కవర్ అయ్యే విధంగా మనం చెక్ చేసుకొని ఐరన్ చేసేసుకోవచ్చు డైరెక్ట్గానే. సో మనమే ఎలాగా చేసుకోవాలి అనేది కూడా చూపిస్తాను. శారీని మనం ఇప్పుడు పళ్ళు ఉంది కదా, సో మనం ఎక్కడికైతే ఇది కొద్దిగా వెయిట్ అయితే ఉంటుందండి, అలాగనే అక్కడ వరకు కూడా మ్యారేజ్ శారీ చూసుకొని మనం ఎంతైతే ఉందో కొంచెం చూసుకొని అయినా శారీ పిన్ అయితే పెట్టేసుకోవాలి. సో ఈ శారీ ఇక్కడ పిన్ అయితే మనం ఇప్పుడు పెట్టేసుకోవాలి. మీడియం వాళ్ళకి, స్మాల్ వాళ్ళకి, అందరికీ సో మినిమం మనం వాళ్ళ సైజుని బట్టి ప్లేట్స్ అనేది తీసుకోవాలండి. XL, XXL వాళ్ళకి 8 అయినా సరిపోతాయి. సో ఇప్పుడు మనం 1 2 3 4 5 6 7 8 9 10 తీసుకున్నాను. ఇక్కడ మనం పిన్ పెట్టేసేయాలి. అయితే పెట్టేసుకొని ఇంకా ఆ తర్వాత కొద్దిగా తీసుకుంటూ కొంచెం వెయిట్ ఎక్కువ ఉన్న శారీస్ అయితే కనుక మనం కొంచెం ఇబ్బందిగా ఉంటాయి కాబట్టి పళ్ళుని ఇలా మనం నిదానంగా కొద్దిగా తీసుకొని లెఫ్ట్ సైడ్ పళ్ళు పాటలో అయితే ప్లీట్స్ అయితే పెట్టుకోవాలి. కొన్ని ఈజీగానే వచ్చేస్తాయండి. వాటిని మనం డైరెక్ట్ గా కూడా ఒక లెంత్ అయితే తీసుకొని కూడా పిన్ పెట్టేసుకోవచ్చు. అలాగే ఇక్కడ చెక్ చేసుకోవాలి అన్ని ఈవెన్ గా కూడా వచ్చాయా అనేది కూడా చెక్ చేసుకోవాలి. ఫస్ట్ ప్లీట్ అయితే 3 ఇంచెస్ కానీ 3.5 కానీ తీసుకోవాలి. ఆ తర్వాత ఫస్ట్ ప్లీట్ ఎంతైతే పెట్టుకుంటున్నామో దాంట్లో 3/4 కానీ హాఫ్ కానీ తీసుకొని మిగతా ప్లీట్స్ అన్ని కూడా పెట్టుకోవాలి. ఐరన్ కూడా మనము స్టీమ్ ఐరన్ తీసుకున్నామంటే చాలా మంచిదండి. ఎందుకంటే శారీస్ అన్నీ కూడా కొంచెం కాస్ట్లీ ఉన్నా కూడా మనకి ఎలాంటి ఇబ్బంది అనేది ఉండదు. పర్ఫెక్ట్గా మనం స్టీమ్ ఐరన్ చేసుకున్నామంటే ఈజీగా కూడా అణిగిపోతుంది కాబట్టి ఈజీగా చేసేసుకోవచ్చు. అలాగే ఇలాంటి ఐరన్ బాక్సుల్లో కొన్నిట్లో ఆటోమేటిక్ ఉంటాయి కదా, దీంట్లో ఆప్షన్ అనేది ఇచ్చుంటారు కదా, దాంట్లో మనం సిల్క్ ఆప్షన్ అయితే మస్ట్ అండ్ షుడ్ సెలెక్ట్ చేసుకోవాలండి. ఎందుకంటే అప్పుడే మనం ఈజీగా ఐరన్ చేసుకున్నా కూడా సరే శారీ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది. స్టీమ్ ఐరన్ వల్ల మనకి బెనిఫిట్ ఏంటంటే ఆటోమేటిక్గా వేరే అదే తీసుకుంటుంది కాబట్టి మనకి ఇబ్బంది లేదండి. ఇలా కొద్దిగా మనం అయితే ఐరన్ అయితే చేసుకోవాలి. సో షోల్డర్ పాయింట్ పిన్ అయితే ఇక్కడ ఉంది. సో అక్కడ వరకు కూడా వీడియో మీకు క్లియర్గా రావాలని మీకు మొత్తం A to Z చూపెడుతున్నానండి. మీకు క్లియర్గా అర్థం కావాలి అని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా వీలైనంత వరకు కూడా నేను చిన్న టిప్స్ కూడా మిస్ అవ్వకుండా
మీకు ఈ శారీ బాక్స్ ప్లీటింగ్ అయితే చూపెడుతున్నాను. సో మీరు చూస్తూ కూడా చేసుకోవచ్చు, లేదు అనుకుంటే కనుక తర్వాత అయినా కూడా ట్రై చేయొచ్చు. ఇక్కడ మెయిన్ షోల్డర్ పిన్ కాబట్టి ఇక్కడ ఒకసారి పిన్ పెట్టేసుకొని అన్నీ కరెక్ట్గా ఉన్నాయేమో చెక్ చేసేసుకొని ఐరన్ చేసేసుకోవాలి. ఫస్ట్ ప్లీట్ మెజర్మెంట్ అయితే సో చూస్తున్నారు కదా, మినిమం 3 నుండి 3.5 తీసుకుంటే సరిపోతుందండి. చూసుకొని మీరు ఒకవేళ టేప్ లేదు అనుకుంటే ఈ లైన్ నుండి ఈ లైన్ వరకు కూడా మనం పెట్టేసుకోవచ్చు. సన్నగా ఉన్నా సరే, ఎంత లావుగా ఉన్నా సరే ప్రాబ్లం కాదండి. సో మనం రేపింగ్ స్టైల్ని బట్టి, అంటే చీర కట్టే విధానాన్ని బట్టి లుక్ అనేది వస్తుందన్నమాట మెయిన్. అందులోనూ ముఖ్యంగా మనం ఇలా బాక్స్ ప్లీటింగ్ చేసేసుకున్నామంటే ఇంకా ఈజీగా చీర అనేది సింపుల్గా కట్టేసుకోవచ్చు అనమాట. ఇంత ఈజీగా అనుకుంటారు ఎవరైనా సరే బాక్స్ ప్లీటింగ్ చేసుకున్నారంటే. స్టార్టింగ్ అయితే ఒక 1/2 ఇంచ్ డిఫరెన్స్ తీసుకోవాలండి. చూస్తున్నారు కదా, మన ఎల్బో అయితే ఉంటుంది కదా, సో ఎల్బోకి చూసుకోవాలన్నమాట. షోల్డర్ పాయింట్ నుండి ఇక్కడ ఎల్బో ఎక్కడైతే ఎండ్ అవుతుందో అక్కడ వరకు అయితే చూసుకోవాలి. ఎందుకంటే మనకు ఇక్కడ షోల్డర్ పాయింట్ పిన్ దగ్గర నుండి ఫస్ట్ మనకు కనిపించేది ఇక్కడ మనకి శారీ అనేది ఇలా కవర్ అవుతుంది కదా, సో షోల్డర్ పాయింట్ నుండి ఇక్కడ వరకు కరెక్ట్గా ఎవరికైనా వాళ్ళ ఎల్బో సైజ్ అయితే సరిపోతుందండి. సో టేప్ మెజర్మెంట్ కావాలనుకుంటే ఇక్కడ నుండి ఎక్కడ వరకు ఎంత ఉందో మీరు టేప్తో కూడా చూసుకోవచ్చు. లేదు అంటే కనుక షోల్డర్ పాయింట్ నుండి ఇక్కడ వరకు కూడా ఒకే ఎల్బో తీసుకొని ఆ తర్వాత ఇక్కడ నుండి వెనకల వరకు కూడా ఇంకో ఎల్బో మెజర్మెంట్ అయితే తీసుకోవాలి. సో ఇక్కడ వరకు కూడా మనము 1/2 ఇంచ్ ప్రతి ప్లీట్ కూడా 1/2 ఇంచ్ అయితే తీసుకోవాలండి. ఇక్కడ షోల్డర్ పాయింట్ నుండి 12 అయితే తీసుకున్నాం కదా, సో ఇక్కడ మనకి ఎగ్జాక్ట్గా 15 అనేది రావాలన్నమాట. సో ఇక్కడ మనకు 15 వరకు రావాలన్నమాట. సో ఇక్కడ ఇది మనకి రావాలి అనుకుంటే ఇది కొంచెం అడ్జస్ట్ చేసుకోవాలి. ఈ అన్ని ప్లీట్స్ కూడా ఈక్వల్గా ఉండాలండి. అప్పుడే ఇక్కడ 12 నుండి 15 వచ్చిందేమో ఒకసారి చూసుకొని చెక్ చేసుకొని ఐరన్ చేసేసుకోవాలి. ఈ డైరెక్షన్లోనే ఐరన్ చేసుకోవాలండి. ఇక్కడ ఇలా అన్నామంటే కొంచెం ఒక్కొక్కసారి మిస్ అయ్యే ఛాన్స్ ఉంది. సో ఇలా చేసుకోవాలి. ఇప్పుడు హాఫ్ పార్ట్ అయింది కదా, ఇంకో హాఫ్ పార్ట్ కూడా కేర్ఫుల్గా పోవాలి. సో ఇక్కడ నుండి ఎల్బో వరకు కూడా అయిపోయింది. ఇక్కడ 1/2 ఇంచ్ అయితే తీసుకున్నాం కదా, సో ఇక్కడ వరకు తీసుకున్నాం కదా, ఇప్పుడు ఇంత డిస్టెన్స్ అయితే తీసుకోవాలి. ఇక్కడ నుండి 1/2 ఇంచ్ చేసుకున్నప్పుడు ఇక్కడికి డబల్ 1 ఇంచ్గా తీసుకోవాలన్నమాట. చూసారు కదా, పర్ఫెక్ట్గా అయితే వచ్చేసిందండి. ఇది కూడా మనకి ఫుల్గా కవర్ అయిపోయింది. ఇప్పుడు మెజర్మెంట్ టేప్ లేకుండా మనం ఎలా తీసుకోవాలంటే, సో ఇక్కడ వరకు పెట్టుకొని సో ఇలా తీసుకొని మన నీ ఎక్కడైతే ఉందో నీ వరకు కూడా మన వేస్ట్ మెజర్మెంట్ కావడం కోసమైతే పిన్ పెట్టేసుకోవాలండి. ఎందుకంటే ఇంత ఫ్యాబ్రిక్ ఎందుకు అని కూడా అనుకోవచ్చు. సో ఇక్కడ మనం సైడ్ ప్లీట్స్ చేయడానికైతే ఇంత ఫ్యాబ్రిక్ మినిమం మన నీ లెంత్కి ఇలా వేస్ట్ వేసుకొని నీ లెంత్కి అయితే ఇక్కడ పిన్ వేసేసుకోవాలి. మనం ఎక్కడైతే పెట్టుకుంటామో అక్కడ నుండి ఇక్కడ రౌండ్ వేసుకొని మన బెల్లీ పాయింట్ ఎక్కడైతే ఉందో ఇక్కడ నుండి
ఇక్కడికి ఒక మన మెజర్మెంట్తో తీసుకొని బెల్లీ పాయింట్ నుండి డైరెక్ట్గా కూర్చోబెట్టుకున్నాం అనుకోండి, ఫస్ట్ కుచ్చు వేస్ట్ అయిపోతుంది, అంటే ఫస్ట్ ప్లీట్ అయితే వేస్ట్ అయిపోతుంది. సో మన బెల్లీ దగ్గర నుండి కూడా మన హ్యాండ్తో మెజర్ చేసుకొని ఇక్కడ పిన్ పెట్టేసుకోవాలి. ఇంకా ఆ తర్వాత మనం నీళ్ళు ఎందుకు ఒక పిన్ పెట్టాం కదా, సో అది ఇంకా ఇది ఇక్కడైతే మనం ప్లీట్స్ అయితే మిడిల్ ప్లీట్స్ అయితే పెట్టేసుకుంటాం, అంటే సెంటర్ ప్లీట్స్ పెట్టేసుకుంటామండి. బిగ్ సైజ్ పెట్టుకోకుండా ఇక్కడ నుండి తీసుకొని ఫస్ట్ ప్లీట్ మాత్రం బిగ్ సైజ్ పెట్టుకొని మిగతా చాలా స్మాల్ ప్లీట్స్ అయితే పెట్టేసుకోవచ్చండి. చూస్తున్నారు కదా. సో ఇక్కడికి ఏం చేసేసుకోవచ్చు. వీటిని మనం అంటే ఇప్పుడు ఫోల్డ్ చేసుకున్నాం, ఇవి ఇట్లానే పిన్ పెట్టుకోకుండా కొంచెం ఇలా అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట. అప్పుడే మనకి ఫ్రిల్ అనేది అందంగా కనిపిస్తాయి ప్లీట్స్ అనేది. ఇప్పుడు ఇక్కడ పిన్ పెట్టేసుకోవచ్చు. సో ఇక్కడ నీ వరకు మనం ఏదైతే పిన్ తీసుకున్నామో ఆ పిన్ని కూడా యూజ్ చేసుకొని పిన్ పెట్టేసుకోవచ్చు. ఇంకా ఈ పిన్స్ మనం రిమూవ్ చేసేసుకోవచ్చు అండి, కన్ఫ్యూజ్ లేకుండా. మిషన్లోనే పెట్టుకోవాలండి. కొత్త వాళ్ళు కన్ఫ్యూజ్లో కొంచెం ఇలా కూడా ఐరన్ చేసేసుకున్నారనుకోండి, మొత్తం రివర్స్ అవుతుందన్నమాట. మళ్ళీ స్టార్టింగ్ నుండి పెట్టుకోవాలి. సో ఇలా పిన్ పెట్టేసుకున్న తర్వాత వీటిని మనం ఐరన్ చేసేసుకోవాలి. డైరెక్ట్ సారీ ఐరన్ చేసుకోకుండా కనుక పెట్టుకున్నామంటే కొంచెం మనకు అన్ఈవెన్గా వచ్చేస్తే అలాగే పొట్ట కూడా ఎక్కువ తెలిసే ఛాన్స్ ఉందండి. ఇంకా తర్వాత ఈ విధంగా మనం ఏదైనా సరే స్టూల్కైనా, చైర్కైనా, డోర్కైనా, హ్యాంగర్కైనా ఎలాగైనా సరే పెట్టేసుకొని కరెక్ట్గా ప్రాపర్గా డిజైన్ చూసుకుంటూ అడ్జస్ట్ చేసుకుంటూ ప్లీట్స్ అయితే పైన మనం ఏ ప్లీట్ అయితే పెట్టుకున్నాం కరెక్ట్గా ఎక్కువ తక్కువ లేకుండా అదే ప్లీట్స్ అయితే పెట్టుకోవాలండి. అన్ఈవెన్గా ఉన్నా కూడా మనకి ఫినిషింగ్ అనేది నీట్గా ఉండదు. ఇక్కడ మనం పిన్ పెట్టేసుకోవచ్చు. ఇక్కడ తీసేస్తాం అందేసామా. ఇప్పుడు మనం సెంటర్లో కూడా ఒక పిన్ అనేది పెట్టేసుకోవాలండి. పెట్టేసుకున్నాక దీన్ని ఐరన్ చేసేసుకోవాలి. ఇలా సారీ అయితే ఐరన్ అయితే ఫినిష్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని మనం భద్రంగా బాక్స్ ఫిట్టింగ్ చేసేసుకొని పెట్టేసుకోవచ్చు. ఇలా కాకుండా రివర్స్లో ఇలా షోల్డర్ పాయింట్ దగ్గర పెట్టుకొని బాక్స్ ప్లీటింగ్ ఎలా చేసుకోవాలంటే శారీని కూడా ఫుల్గా రివర్స్లో పెట్టేసుకోవాలి. రివర్స్ చేసుకున్నా కూడా ఈ ప్లీట్స్ని ఇలా ఐరన్ చేసుకోవాలి. ఈ ఐరన్ చేసుకున్న ఈ పార్ట్ని ఇది మెజర్మెంట్ ఒక్కసారి చూసుకొని ఇక్కడ వరకు ఉంది కదా, సో ఇది ఒక పిన్ పెట్టేసుకోవాలి. ఇదైతే పిన్ వేశారు కదా, అక్కడి వరకు కూడా ఇలా పెట్టుకొని టూ సైడ్స్ కూడా ఇలా కొద్దిగా ఫోల్డ్ చేసుకొని ఫోల్డ్ చేసి మిగతా పార్ట్ని ఇక్కడ కూడా ఐరన్ చేసుకుంటూ
అంతే అండి, బాక్స్ ప్లీటింగ్ రెడీ అయిపోయింది.